ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనములు తెలుపుచున్నాము. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని రెవరెండ్ ఎన్ ఆశీర్వాదం గారు అందిస్తారు. మీరందరూ విని దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. కృపా నమ్మకము కలిగిన మా తండ్రి, ఈ సంవత్సరం అంతా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండడానికి, నీ గొప్ప కార్యములు చూడడానికి ఈ సంవత్సరంలో మాకు దీర్ఘాయువును ప్రసాదించండి. కలిగిన ప్రతి బలహీనతలు ఈ సంవత్సరంలో తొలగించి మునుపటి కంటే అధికమైన మేలులు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడి ఈ సంవత్సరాన్ని మనకి ఇచ్చినందుకు మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. కృతజ్ఞత లేనివాడు ప్రభువు అంటాడు వంచకుడు అని అంటాడు. ప్రతిదాని విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన వారమై ఉండాలి. అది సుఖమైన విధానంలో కావచ్చు, లేక కష్టమైన విధానంలో కావచ్చు, రోగం వచ్చినప్పుడు కావచ్చు, ఆరోగ్యం ఉన్నప్పుడు కావచ్చు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవుని బిడ్డలకు ప్రాముఖ్యము అని వాక్యం చెప్తుంది. ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ మాటను మనము గమనించాలి అని వాక్యము తెలియపరుస్తుంది. దావీదు యొక్క అనుభవం, దావీదు యొక్క మనస్తత్వం, దావీదుకున్నటువంటి ఆత్మీయ స్థితి మనం చూస్తే 103వ కీర్తన గ్రంథంలో ఆయన వ్రాసినటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నీకు నూతన సంవత్సరం ఇచ్చినాడు దేవుడు, సన్నతించాలి దేవుణ్ణి. నూతన బ్రతికిచ్చాడు, సన్నతించాలి దేవుణ్ణి. ఈ నూతన సంవత్సరములో నిన్ను ప్రేమించాడు, నీ మీద దయ ఉంచాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను నిలబెట్టాడు. ఎంత గొప్ప హృదయం, ఎంత గొప్ప మనసు దేవుడిది, ఎంత కరుణ కలిగిన ఆ ప్రభు యొక్క మనసు. ఈ సంవత్సరానికి నిన్ను ఎన్నుకున్నాడు, ఈ సంవత్సరంలో నిన్ను నిలబెట్టాడు, ఈ సంవత్సరంలో నిన్ను నియమించాడు. ఈ సంవత్సరానికి నువ్వు ఉండాలని ఆయన తలంచి ఆయన చిత్తమును నీ పట్ల బయలుపరిచినాడు. హల్లెలూయా. బయలుపరిచిన నీవు సన్నతించాలి దేవుణ్ణి. నా అంతరంగములో ఉన్న సమస్తమా, నా అంతరంగమా, నాలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. ఆయన పరిశుద్ధుడని ఆయనను పూజింపుము. ఆయన పరిశుద్ధుడని నీ జీవితాన్ని అంకితముగా సమర్పించుము. ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. ఎక్కడున్నప్పుడు ఏ దాన్ని సన్నతిస్తున్నావు, ఏ దానిని నువ్వు ఆరాధిస్తున్నావు, ఏ విధమైనటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నావు, ఏ విధమైనటువంటి ఆలోచన ఇది. ఉపకారం చేసిన వాడిని మర్చిపోవటము
ఇది కృతజ్ఞత అనిపిస్తుందండి? గమనించండి, ఈయనంటాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయనను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, యెహోవాను సన్నుతించు. అలసిపోయిన నీ ప్రాణమును సొమ్మసిల్లు చేసినాడు. పాతబడినటువంటి నీ అలవాట్లు, పాతబడిన నీ జీవితము, చెడిపోయిన నీ జీవితము 2023లో అతిక్రమముగా, అయిష్టముగా, మరి కాని మాటలు మాట్లాడి, దోషపు క్రియలు చేసి, పాపిష్ట బ్రతుకులో బ్రతికిన నిన్ను ప్రభు నియమించుకుంటే నీవు ఎవరిని సన్నుతిస్తున్నావు, ఎవరిని పూజిస్తున్నావు, ఎవరిని ఆరాధిస్తున్నావు, ఎవరి వైపు చూస్తున్నావు, ఎవరి వైపు చేతులు సాస్తున్నావో ఒక్కసారి స్మరణకు తెచ్చుకో ప్రియమైన తమ్ముడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. 2023ను తొలగించి 2024 నీకు ఇచ్చాడు మంచి ఉపకారము. దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు, ఉపకారము. నీవు అనుదినము లేచి నీ కుటుంబాన్ని చూసుకుంటున్నావు అంటే నీకు ఉపకారము. నీ కుటుంబంలో నువ్వు సంతోషిస్తున్నావంటే నువ్వు ఉపకారము. దేవుని ఉపకారం, దేవుడు చేసిన ఉపకారం. ఈ ఉపకారంలో దేనిని మరవకూడదండి. నువ్వు మర్చినట్లయితే యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు, శాపమే. అశ్రద్ధ చేస్తున్నావు. దావీదు మహారాజు అంటే అశ్రద్ధ కాదండి, శ్రద్ధతో నీవు చేసిన ఉపకారము నేను దేన్ని మరవనయ్యా. ఇదిగో అనేక మంది ఉన్నారు రక్తపురాదులు, నిన్ను దూషించేవారు. వారు సగము కాలమే బ్రతుకుదురు. నేనైతే నిన్ను నమ్ముకున్నాను కానీ నా యొక్క ఆయుష్కాలము, నా బ్రతుకు దినములన్నీ క్షేమము. నీకు నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ ఉపకారము చేసినందుకు నేను నీకేమి చెల్లింతును. ప్రియమైన వాడారా, దేనిని మరవకూడదు. నీకు ఉద్యోగం ఇచ్చాడండి, నీకు చేతి పని ఇచ్చాడండి, నీకు భూమి ఇచ్చాడండి, భూపంట ఇచ్చాడండి, పశుబండలు ఇచ్చాడండి, నీకు చదువుని ఇచ్చాడండి, నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడండి. ఉద్యోగంలో కూడా మంచి ఆయన జీవన విధానం ఇచ్చాడు. ఇది ఉపకారం కాదా? మర్చిపోయావా? దేనిని మర్చిపోకూడదని వాక్యం చెప్తుంది. యెహోవా చేసిన ఉపకారములు, దేవుడు చేసినటువంటి ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఆ ఉపకారములను దేనిని మరవకూడదట. ఈరోజు మర్చిపోయినావా? ఇప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించు. కృతజ్ఞత పూర్వకముగా ప్రభుత్వం ఉండు. ఒకవేళ కృతజ్ఞత లేకపోతే మన జీవితం వ్యర్థము. 2024 సంవత్సరం నీకు మేలుకరంగా ఉండడానికి ఇస్తే నువ్వు వ్యర్థపరచుకుంటున్నావు. ఒకరి మీద ద్వేషము బాగా పెట్టుకున్నావు. దైవత్వం లేదు నీలో. దైవత్వం కనబడకుండా ఉంది. నువ్వు దైవత్వం కలిగి ఉన్నావు అనుకుంటున్నావు. నీలో దైవత్వం లేదు తమ్ముడు అన్నా. దైవత్వం ఉండాలి అంటే ఆయన ఉపకారములు మనము కలిగి ఉండాలి, మర్చిపోకుండా ఉండాలి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించిన వాడు. ఆయన కోపపట్టం లేదు మన మీద. ఆయన
మనములను తీర్పు తీర్చడానికి ఇష్టపడటం లేదు. నేను నీతో తీర్పు తీర్చడానికి రాలే, నిన్ను నేను దండించడానికి రాలే, నేను ఉపచారం చేయడానికి వచ్చాను, ప్రేమించడానికి వచ్చాను, మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేయడానికి వచ్చాను. పునరుద్ధానుడై మరలా తిరిగి వస్తాను. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మానవుడు మరవకూడదు. నీవు నేను కూడా. వింటున్న మిత్రమా, ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు నీకు, ఎన్నో మేలు చేశాడు నీకు. అదే కాదు కానీ నీ దోషములను ఆయన క్షమించేవాడు. నీ దోషములు అనగా ప్రభును తెలుసుకొని చేస్తున్నటువంటి చెడు కార్యములను క్షమించేవాడు. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ వరములు రుచి చూచి కూడా నీవు తప్పిపోయి నువ్వు చేస్తున్న పాడు కార్యములను బట్టి దేవుడు క్షమించేవాడు. నీ దోషములు అనగా ప్రభును తెలుసుకొని చేస్తున్నటువంటి పాపము దోషముగా మార్చబడింది. ఆ దోషమును క్షమించేవాడు యేసు ప్రభు, ఇంకెవరి చేత కాదండి. అందరూ శిక్షించేవారే, అందరూ కూడా పగకు పగ చెల్లించుకునేవారే. కానీ యేసు ప్రభు మాత్రము నీ ప్రాణమును క్షమించేవాడు, నీ దోషములను క్షమించేవాడు, నీ బ్రతుకును క్షమించేవాడు. నీ పిల్లలు వ్యతిరేకంగా తిరుగుతున్నప్పటికి కూడా నిన్ను క్షమించేవాడు యేసు ప్రభు. నిన్ను క్షమిస్తున్నాడు. అదే కాదు కానీ నీ సంఘటనలన్నీ కూడా కుదుర్చువాడు. నీ బాధలు, నీ ఇబ్బందులు కుదుర్చేవాడు, చక్కబెట్టేవాడు. ఓ నరపుత్రుడు, నీ ఇంటిని చక్కబెట్టుకొని చెప్పేవాడు. ఓ మానవుడా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే నీకు విధి. నేర్చుకో, చక్కబెట్టుకో. నూతన సంవత్సరం ఇచ్చినందుకు నీ ఇష్టానుసారంగా తిరిగేది కాదు. నిన్ను క్షమించినందుకు నీ ఇష్టానుసారంగా పరిగెత్తొద్దు. బ్రేక్ వేస్తాను, జాగ్రత్త. నీ సంఘటనములు కుదుర్చువాడు ఆయన. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. 23లో ఒకవేళ ఆయన చిత్తము నీ మీద లేకపోయి ఉంటే, యేసుక్రీస్తు యొక్క అనుగ్రహము నీ మీద లేకపోయి ఉంటే, యేసుక్రీస్తు కనికరము నీ మీద ఉండకపోయి ఉంటే, యేసుక్రీస్తు 2024 నిన్ను నియమించకుండా ఉంటే 2023లోనే నీ ప్రాణము సమాధిలోనికి వెళ్ళిపోయేది. గమనించాలండి. 2023లో నిన్ను విమోచించి నీ ప్రాణమును రక్షించి ఆయన 2024 నీకు ఇచ్చి ఉన్నాడు. అంతకంటే మేలేముందండి? తమ్ముడు, గమనించావా? నువ్వు తెలుసుకుంటున్నావా? నా శక్తి, నా బలము, నా డబ్బు, నా హోదా అనుకుంటున్నావా? నీ డబ్బు, నీ శక్తి, నీ బలము ఏది కూడా ప్రయోజనం ఉండదండి. ప్రభువు కనుమూసి కనుదెరిసే లోపు నీ జీవితాన్ని మార్చేస్తాడంతే. ఆ మార్చకు మునిపే నిన్ను సమాధిలో నుండి విమోచించిన ఆ దేవుణ్ణి కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకోవాలని వాక్యము చెప్తా ఉంది. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా వచ్చి ఉన్నాడు. ఆయన కటాక్షము, ఆయన కరుణ, ఆయన కటాక్షము నీకు
2024 కిరీటమైంది. నువ్వు బ్రతకడమే దేవుని కిరీటము. నీకు దయా కిరీటము నీ మీద ఉంచబడింది. ఆయన దయ నీ మీద ఉంచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాం. అలాగనే పక్షరాజు యవ్వనం వల్ల నీ యవ్వనము క్రొత్తగా ఉన్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు అని వ్రాయబడింది. గమనించారండి? పక్షరాజు యవ్వనం వల్లే నీకు 2024 క్రొత్తగా ఉన్నట్లు, నీ జీవితం మార్చబడినట్లు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు చల్లగానైనా ఉండు, ఎచ్చగానైనా ఉండు. నువ్వు చల్లగా లేవు, ఎచ్చగా లేవు. చల్లగా ఉండిన మేలు, ఎచ్చగా ఉండిన మేలు. నువ్వు చల్లగా లేక వెచ్చగా లేక నువ్వెచ్చగా ఉన్నావు. జాగ్రత్త, ఉమ్మి వేస్తా. ఆ రోజు నేనెవడు చేర్చుకునేవాడు ఉండడు. అందుకని పక్షరాజు యవ్వనం వల్లే కొత్తగా ఉన్నట్లు నీకు 2024 కొత్తగా చేసినాడు. మేలుతో, సంతోషముతో, హ్యాపీ న్యూ ఇయర్తో, నూతన సంవత్సర శుభాకాంక్షలతో నీ హృదయము పొంగునట్లు, నీ హృదయము సంతోషించినట్లు నీవు తృప్తి పొంది ఉన్నావు. అందును బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన వాడవుగా, చెల్లించవలసిన ప్రేమైన సహోదరిగా నీవు నీ మనసులో ఉంచుకోవాలి, నీ హృదయంలో ఉంచుకోవాలి. నీవు హృదయంలో ఉంచుకోకుండా వ్యర్థులుగా జీవించడము దేవునికి ఇష్టం లేదు. అలనాడు ప్రజలు, ప్రియమైన వాళ్ళ, అలనాడు ప్రజలు దేవుణ్ణి ఎరిగి ఉండి వారు దేవుణ్ణి మహింపరచలేదు. ఈరోజు నీవు కూడా దేవుడిని తెలుసుకోనండి, మందిరానికి పోతా ఉండి మందిరానికి పోతున్నావు కానీ నీ హృదయంలోనికి క్రీస్తు రాలేదేమో గమనించుకో. నువ్వు క్రీస్తు దగ్గరకు వస్తున్నావు కానీ క్రీస్తును ధరించినావో లేదో తెలుసుకో. క్రీస్తు లేకుండా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము. ఏమైనా వాళ్ళరా జ్ఞాపకం చేద్దాం. దేవుణ్ణి ఎరిగి ఉన్నారట వాళ్ళు, దేవుణ్ణి భయపరిచిన వారు కాదు. నీలో పరిపూర్ణత రావాలి, ప్రభు నివాసం చేయాలి. పరిపూర్ణత ఉన్నప్పుడు నీలో దేవుడు నివాసం చేస్తాడు. అప్పుడు నీవు దేవునిలో ఉంటావు, ఆయన మాటలు నీలో ఉంటాయి. ఆయన మాటలు నీలో ఉండలేదు అంటే ఈరోజు నీవు ఆయనలో ఉండలేదు కాబట్టి కృతజ్ఞత లేదు. నీవు ఆయన్ను కలిగి ఉండలేదు కాబట్టి ఈరోజు నీవు ప్రభుని చేర్చుకోలేకపోతున్నావు. ప్రేమైన నా దేవుని బిడ్డ, గమనించాలి. మనం గమనించలేకపోతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారం కాదు. వారు దేవుని ఎరిగి ఉండి వారు భయపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. చూశారండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనసు రాలేదు వీళ్ళకి. దానిని బట్టి ఎవరు పట్టుకున్న కొమ్మను వాళ్ళే వేలాడుతూ ఉన్నారు. కొమ్మ ఇడసలేదు, ఇల్లు వదలలేదు, వేలాడుతూనే ఉన్నారు. ప్రభు ఇదిగో వస్తాను చెప్తున్నా, ఇరు కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొమ్మ శాశ్వతము కాదు, నువ్వు శాశ్వతము కాదు. గమనించాలి. ప్రభు చెప్పిన మాట, వారు వాదముల యందు వ్యర్థులైనారు, వారు కొమ్మలు పట్టుకొని వ్యర్థులైనారు. వారు వేరేదాన్ని పట్టుకొని, వారికి ఇష్టమైన దాన్ని పట్టుకొని వారు వ్యర్థులైనారు, వ్యర్థులైపోయినారటండి. అందుకని
ఎవడైతే దేవునికి చోటు ఇవ్వలేదో వాడు భ్రష్ట మనసుకు ఒప్పుచెప్పబడ్డాడు. వానిలో ఇంకా కృతజ్ఞత ఉండదు. వాడు దేవునికి చోటు లేదు, కృతజ్ఞత చెల్లిస్తాడు. నువ్వు కృతజ్ఞత చెల్లించగలిగిన వాడుగా ఉన్నట్లయితే దేవునికి చోటిస్తావు, దేవుని మహింపరుస్తావు, దేవుని కృతజ్ఞత చెల్లిస్తావు, దేవుడు నిన్ను విమోచించడాన్ని తెలుసుకుంటావు. నీవు అప్పుడు దేవునితో ఉంటావని వాక్యం చెప్తా ఉంది. రోజు ఎలా నీ జీవితం ఎలా, ఏ విధంగా బ్రతుకుతున్నావు, ఏ విధంగా జీవించాలనుకున్నావు, ఏ విధంగా నీవు జీవన విధానం అనే ఇల్లును కట్టుకోవాలనుకుంటున్నావు, ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నాయి, ఇంకా లోకం మీద ఆధారపడుతున్నాయి, ఇంకా పని చేయకుండా బాధ చేయకుండా నీ బ్రతుకంతా కూడా ఎలాగనే ఇంటికి బయటికి చేసుకుంటున్నావా? ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే భవిష్యత్తులో నీకు అభివృద్ధి కానరాదు బిడ్డ, నీకు అభివృద్ధి కానరాదు. నీకు అభివృద్ధి కానరాదు అనుకోండి, ఇంకా లేమి కలిగి ఉంటావు. లేమి కలిగి ఉంటే ప్రభువు కృప నీ మీద ఎంత మాత్రం పని చేయదు. అందుకు కాబట్టి వాక్యము చెప్తుంది. గలతీ రాసినటువంటి పత్రికలో ఒక మాటను మనం జ్ఞాపకం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, ప్రియమైన వారులారా, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనములో ఒక మంచి మాట వ్రాయబడింది. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు అని వ్రాయబడింది. ఈ దినాన్ని నువ్వు లక్ష్య పెడుతున్నావు అంటే, ఈ దినాన్ని కలిగి ఉన్నావు అంటే, ఈ దినాన్ని బ్రతకాలి అనుకుంటే నువ్వు ఎవరి కోసం లక్ష్య పెట్టాలి అంటే ప్రభు కోసమే లక్ష్య పెట్టాలి అని వాక్యం చెప్తుంది. మరి ఎవరి కోసం లక్ష్య పెట్టి పరిగెత్తున్నావు ఈ దినం? నీ కోసమా? నీ పిల్లల కోసమా? నీ యొక్క ఆడంబరాల కోసమా? నీ యొక్క సుఖ జీవన విధానం కోసమా? వాక్యం చెప్తా ఉంది రోమా 14:6లో, నువ్వు ఈ దినాన్ని బ్రతకాలి అంటే, ఈ దినాన్ని లక్ష్య పెట్టాలి అంటే నీవే ఆ ప్రభు కోసమే లక్ష్య పెట్టవలను అని వ్రాయబడింది. ప్రియమైన వారులారా, ప్రభు కోసం నువ్వు లక్ష్య పెట్టకపోతే ఈ దినము నీవు బ్రతికిన వ్యర్థమే. అందుకే వ్రాయబడింది. ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేస్తే తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. తినేవాడు కూడా, తింటేనే కదండి మానవుడు బ్రతికేది. తినేవాడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిని ప్రభు కోసం బ్రతకాలట. ఈరోజు నువ్వు తింటున్నావు, కృతజ్ఞత కలిగి ఉన్నావా? నువ్వు బ్రతుకుతున్నావు, దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? నువ్వు దేవుడికి లక్ష్య పెడుతున్నావా? ఈ దినాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ భోజనం నాకు దేవుడు నాకు ఇచ్చాడు, ఈ సంవత్సరం నాకు ఇచ్చాడు, ఈ సంవత్సరంలో అన్ని కలిగి నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు అని చెప్పి కృతజ్ఞత కలిగి ఉన్నావా? నువ్వు కృతజ్ఞత లేకపోతే కృతజ్ఞత కలిగి ఉండాలి అని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ప్రభు కోసమే తినవలెను, తినినవాడు ప్రభు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. తినేవాడు దేవుని కోసమే తినాలి, మానేసిన వాడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునితో బ్రతకాలి. ప్రతిదీ కూడండి మనము దేవుని కోసమే బ్రతకాలి అన్నప్పుడు దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు కాబట్టి దేవుని కోసమే నువ్వు బ్రతకాలని వాక్యము తేటగా సెలవిస్తుంది. మనలో ఎవడు తన కోసం బ్రతకడు. దేవుడి భూమి మీద ఉంచింది నీ కోసం, నువ్వు బ్రతకడానికి, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, నువ్వు సంపాదించుకోవడానికి, మేడలు కట్టుకోవడానికి కాదు.
ప్రభుని స్తుతించడానికి నిన్ను భూమి మీద ఉంచాడు. గమనించు. హల్లెలూయా. ఆయన భూమి మీద నిన్ను ఉంచాడు కనుక ప్రభు కోసమే బ్రతకడానికి ఇష్టపడాలి. ఎవడు తన కోసమే చనిపోడు. మనము బ్రతికినాను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. తన కోసమే ఎవడు చనిపోడు. నేను చచ్చిపోతానబ్బా నా కోసం, నేను చచ్చిపోతాబా నా పిల్లల కోసం, నేను చనిపోతాను నా కుటుంబం కోసం అని అన్నాడు. మనం చనిపోయినా మనం బ్రతికినా ప్రభు కోసమే బ్రతకాలి, ప్రభు కోసమే చనిపోవాలి. చనిపోయినాను ప్రభు కోసమే చనిపోతున్నాము కాబట్టి మనము బ్రతికి చనిపోయినాను ప్రభువారమై ఉన్నాము. మనం బ్రతికి చనిపోతే కూడా ప్రభువారమై ఉన్నాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, కృతజ్ఞత ఏంటో మనకు బయలుపరచబడుతుంది. ఆ కృతజ్ఞత కలిగిన వారముగా మనం ముందుట వలన మనకు మేలు కలిగి ఉంటుంది. అందుకు కాబట్టి తాను మృతులకును సజీవులకును ప్రభువు ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికింది. ప్రియమైన వారు, మృతుల కోసము సజీవులమై ఉన్న మన కోసము ప్రియమైన వాళ్ళారా జ్ఞాపకం చేద్దామండి. మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు మన కోసం చనిపోయింది. గమనించారండి. బ్రతికి ఉన్న మన కోసము, చనిపోయిన వారి కోసము, ప్రభు మన కోసమే ఆయన చనిపోయి మన కోసం ఆయన మరలా బ్రతికను అని వ్రాయబడింది. చూశారు, మన జీవితాల కోసం ప్రభు ఈ విధంగా చేసినప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలని వాక్యము చెప్తూ ఉంది. అందుకు కాబట్టి ప్రియమైన వాళ్ళరా రాయబడి, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచూ ఉన్నాడు. చూశారండి, ప్రతి మోకాలు ప్రభులో వంగాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మోకరించాలి. ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క చెప్పవలెను. తన గురించే మనలో ప్రతివాడు ఈ సంవత్సరం అంతా లెక్క చెప్పాలి. పోయిన సంవత్సరానికి లెక్క అయిపోయింది, ఈ సంవత్సరం ప్రారంభించబడింది. ఈ సంవత్సరం నుండి చివరి వరకు నీవు చేసిన మంచి కార్యములు కావచ్చు, చెడ్డ కార్యములు కావచ్చు, దేవునికి మనమందరము లెక్క చెప్పే వాళ్ళగా ఉండాలి. లెక్కలు రాసి పెడతాడండి ఆయన. లెక్కలు రాసి పెట్టినప్పుడు లెక్కలు చెప్పలేకపోతే వాదము ఎందుకు వృద్ధుడు. ఆ రోజు లెక్క ఒప్పగించకపోతే నీ బహుమానాలు కోల్పోతావు, నీ ఆశీర్వాదాలు కోల్పోతావు. ప్రభు చెప్పాడు, నా ఇంటిలో బంగారపు రాళ్ళు ఉన్నాయి, వెండి రాళ్ళు ఉన్నాయి, విలువ కలిగిన రాళ్ళు ఉన్నాయి, గడ్డి ఉంది, కొయ్యకాలు ఉంది. దాన్ని పరీక్షించే సమయం ఒకరోజు రాబోతుంది. లెక్క అడిగే సమయం ఒక్కరోజు రాబోతుంది. కాల్చివేయబడే సమయం ఒక్కరోజు రాబోతుంది. కనబడేవి విలువైన రాళ్ళు, విలువైన బంగారు, విలువైన వెండి, కొయ్య గడ్డి కాలన్నీ కూడా కాలిపోతాయి. ఆ రోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ లెక్క తవిలిపోతుంది. నీ లెక్క ఆ రోజు కనబడదు.
నేను ఎన్నో పనులు చేశాను, ఎన్నో సంఘాలు కట్టాను, ఎన్నో విశ్వాసాల మందిని చేశాను, ఎందరికో దానం చేశాను, ఎందరికో నా ప్రాణం అర్పించాను అని చెప్పుకోవచ్చు. ప్రభు ఒక మాట అంటాడు, ఎవరో మీరు నాకు తెలియదు అన్న రోజు మనము చేసిన పని అంతా కూడా బూడిదలో పన్నీరు పోసినట్లయిపోతుంది. అది కాకమునిపే దేవునికి నువ్వు కృతజ్ఞుడుగా ఉండిపో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవుని మెప్పించు, దేవుని కోసం బ్రతుకు. అటువంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ పరమ తండ్రి, మా లెక్కలు అడగడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఈ నూతన సంవత్సరం 24వ సంవత్సరంలో మేము నాయన మొదటి నెలలో ఉంటున్నాం. మేమందరం కూడా కృతజ్ఞతలు కలిగి నువ్వు చేసిన ఉపకారములకు నాయన మేము జ్ఞాపకం చేసుకొని మా బ్రతుకుల్లో అద్భుతం, నీతిని అనుసరించి, నమ్మకాన్ని అనుసరించి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నాయన మేము నాయనా మరి నువ్వు వాడుకునే పాత్రలుగా చేయమని, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, అయినా బ్రెయిన్ ట్యూమర్ కలిగిన వారికి బ్రెయిన్ ట్యూమర్లో స్వస్థత, కడుపులో క్యాన్సర్ కలిగిన వారికి కడుపులో స్వస్థత, అయినా కాళ్ళు చేతులు బలహీనమై అయినా పక్షవాతంతో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ 2024 అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని కృప తోడైయుండునుగాక. ఆమేన్. ఇంతవరకు వాయిస్ ఆఫ్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా అందించబడిన వర్తమానాన్ని మీరు విని ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరాల కొరకు కింద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, MM కాలనీ, ఆదోని, కర్నూలు డిస్టిక్.